దేశం వర్ధిల్లాలి, జవాన్ వర్ధిల్లాలి. ఇవాళ జవాన్ రైతు అవబోతున్నాడు. టామీ ట్యాంక్ ఫైర్ చేయబోతోంది. టామీ ట్యాంక్ ఫైర్ చేయి. మేజర్ ఇప్పుడు మట్టిలో విత్తనాన్ని వేయబోతున్నారు. మేజర్ సార్, నాకు చిన్నప్పటి నుంచి వ్యవసాయం చేయాలని చాలా చాలా ఆశ. అరే నా ప్రియమైన మిత్రమా బోలే, ఇంతవరకు నువ్వు చాలా చిన్నపిల్లాడివే కదరా. సరే, నువ్వు పార తీసుకురా, నీకు నేను వ్యవసాయం నేర్పిస్తాను. ఏంటి మేజర్ సార్, పర్మిషన్ ఇస్తారు కదా? ఖచ్చితంగా. మీరు రైతుల కోసం చేయాల్సిన కష్టాన్ని చేస్తున్నారు. బోలే, నువ్వు నాటే పని చూడు. గురు, ఆ తర్వాత నువ్వు వాటన్నిటికీ నీళ్లు పోయి. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపోసలిపోయేమున్నది. ఇద్దరు ఒకటే చెయ్యి కలిపి జవానులారా, పొలాలకి బాగా నీళ్లు పోయండి. నీళ్లు పోయండి. లెఫ్ట్ రైట్ లెఫ్ట్. హచ్ హచ్ అనగానే నాకు ఒకటి గుర్తుకొస్తోంది. అరే బోలే, నమ్మలేకపోతున్నాను రా. నువ్వు మనిషివా లేకపోతే ట్రాక్టర్వా? మొత్తం పొలమంతా నువ్వే దున్నేసావా? చూసారా సార్ నా మిత్రుణ్ణి ఎలా పని చేశాడు అని? ఏంట్రా ఇది ఎలా చేసావు? నువ్వు పని చేసే ఆవేశంలో వెనకాల ఉన్న మేజర్ సార్ని చూసుకోలేదురా. జవానులారా, నన్ను శుభ్రం చెయ్యండి. అలా చేయకపోతే మీ ఇద్దరిని సుల్తాన్ నగర్ నుంచి తరివేస్తాను. అరే మేజర్ సార్, జ్ఞానులు ఏమంటారో తెలుసా? గతాన్ని జ్ఞాపకం ఉంచుకోకూడదట. ఇప్పుడు చూడండి. మీరిద్దరూ వెంటనే ఇక్కడికి వెళ్ళిపోండి. నాకు కొత్తగా విత్తనాలని తీసుకురండి, లేదంటే మీ మొహం నాకు చూపించకండి. సరే మేజర్ సార్, 2 నిమిషాల్లో వెళ్ళి 5 నిమిషాల్లో మేము తిరిగి వచ్చేస్తాం. మా మమ్మీయా, ఈ ఆల్బర్టా ఇంటికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఇక్కడ మా తాతగారి పురాతన వస్తువులు చాలా గొప్పగా పడి ఉన్నాయి. ఇదిగో చూడు ఆల్బర్టా అన్న, మాకు నీ సాయం కావాలి. మాకు కొన్ని విత్తనాలు కావాలి. ఆల్బర్టా ఇంటిలో ఎన్నో పాత వస్తువులు పడి ఉన్నాయి. ఎవరికి ఏం కావాలో తీసుకోండి, నన్ను మాత్రం డిస్టర్బ్ చేయకండి. వెళదాం పద బోలే, నాకు విత్తనాలు ఉన్న పెట్టి దొరికింది. ఓ నెక్సురా, ఇలా చూసావా మజిల్స్? ఆ గుర్రు బోలే కలిసి నన్ను చిత్తగా బాధారు కదా. ఇప్పుడు ఆ గుర్రు బోలేని నేను చిత్త కొట్టాల్సిన సమయం వచ్చింది. మంచిది. మనం తప్పుడు ఎక్సర్సైజ్ చేసామంటే మనకి చాలా శక్తి వచ్చేస్తుంది నాయక. ఈ ఎక్సర్సైజ్ నేను ఫిట్ అవ్వడం కోసం చేయలేదు, వాళ్ళని కొట్టడం కోసం నేను చేస్తున్నాను. డిషు డిషు డిషు. నోరుమై, ఎప్పుడు చూసినా డిస్టర్బ్ చేస్తావు. గురు, అలా చూసావా? రోడ్డు మీద కొత్త జిమ్ ని ఓపెన్ చేశారు. నేను కూడా వెళ్ళి చేరుతాను. అరే ఆగు బోలే. ఇదేంటి గుర్రు, నీ చేతిలో బాక్స్ ఉంది? అయితే ఇదే విషయమా? గురువును మోసం చేసి తన చేతిలో ఉన్న బాక్స్ సొంత చేసుకుంటాడు. అన్న గురు అన్న, ఈ బాక్స్ నాకు ఇవ్వండి అన్నా. ఈ బాక్స్ ఇవ్వండి అన్నా. అరే ఇది నీకు కాదయ్యా, ఇది మన మేజర్ సార్ కోసం నేను తీసుకువెళ్తున్నాను. దయచేసి దీన్ని మాత్రం నువ్వు అడగొద్దు. ఈ బాక్స్ నాకు ఇవ్వండి.
ఏ, ఏ, అరే వదులు వదులు వదులు, ఇది నాకు. ఆ, ఏ, అరే ఇప్పుడు చేతులు తీస్తావా లేదా? ఏ, అరేరే గురు, వేర్లన్నీ నీ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటున్నాయి. అరే నా ప్రియమైన బోలే, ఈ వేళ్ళల్ని నా ఒంటి చుట్టూ చుట్టేసుకున్నాయిరా, నన్ను దయచేసి కాపాడు. ఎవరైనా నన్ను కాపాడండి. అరే ఎంజే, ఇది ఆకతాయితనంగా తీసుకునే విషయం కాదు, ఇది చాలా భయంకరమైన విషయంగా అనిపిస్తోంది. ఇది పెరుగుతూనే ఉంటుందన్నమాట. ఈ పెట్టెను మనం ఎక్కడైనా భద్రంగా పెట్టాలిరా. గురు, మీరు దేనికి దిగులు పడకండి. నేను ఈ బీన్స్ని దూరంగా తీసుకెళ్లి ఎక్కడైనా పారేసి వచ్చేస్తాను. అవును గురు, ఎంజేకి బాక్స్ ఇచ్చేసాయి. గురు, బోలే, మీరు దేనికి దిగులు పడకుండా ఇంటికి తిరిగి వెళ్ళండి. ఖచ్చితంగా ఇవ్వను ఎంజే, ఈ పెట్టెను నీకు నేను ఇవ్వను. నీ మాట నేను ఎప్పటికీ వినను కూడా. నేను నిన్ను నమ్మానంటే ఖచ్చితంగా నువ్వు నన్ను మోసం చేస్తావు, ఖచ్చితంగా. ఏ ఆగు బోలే, ఇక సమస్య మొదలవుతోందిరా. రారా ఆహా నాయక, దీన్ని మీరు దేనికోసం తీసుకొచ్చారు? దీన్ని బయట పారేస్తాము అన్నారు కదా. నేను ఇందులో ఉన్నవన్నీ ఈ సుల్తాన్ నగర్ మొత్తం చల్లపోతున్నాను. దీన్ని చల్లిన తర్వాత అన్ని చోట్ల చెట్టులు పెరిగి అందరూ ఇరుక్కుంటారు. అప్పుడు నేను వాళ్ళ కోసం ఒక పాట పాడతాను. బిషుం బిషుం, ఇప్పుడు నేను ఈ సుల్తాన్ నగర్ ప్రజలకు చెయ్యబోతున్నాను. డిషుం 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 డిషుం. రోలీ, ఈ రోజు మనకు బాగా డబ్బు వసూలు అవుతుంది చూడు. మనం మన యొక్క పేరు పొందిన పన్నీర్ చిల్లిని అమ్మబోతున్నాం. అయ్యా ఇది మనల్ని పట్టుకుంది. ఇప్పుడు ఏం చేయాలి? అరే, నా అప్పడాలన్నీ పాడైపోయాయి. ఇప్పుడు ఏం చెయ్యాలని తెలియదు. అరే, నా అప్పడాలన్నీ పాడైపోయాయి. గురు బోలే, నన్ను కాపాడండి. అంతకన్నా ముందు నా సుల్తాన్ నగర్ని కాపాడండి. వెళ్ళండి. అరే, మన ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ ఇలా ఆకాశంలో తేలుతున్నారే. హాయ్ బోలే, నన్ను కాపాడరా. ఇలా చూడు బోలే, ఇప్పుడు నేను కూడా ఎగురుతున్నాను రా.
హ? గురు ఏంటలా చూస్తూ నుంచున్నావు? సుల్తాన్ నగరాన్ని నువ్వే కాపాడాలి, నా వల్ల ఏమీ కావడం లేదు. అలా అంటే ఇప్పుడు దీనికి ఒకే ఒక దారి ఉంది. తగదిమి తాళం వాయించి గురు బోలే ఆడి పాడబోతారు. देख देख भोले देख देख भोले ओ भोले देख देख भोले देख अरे देख इसके हरे हरे रंग पे न जा, इसके ताजे ताजे पत्तों पे ना जा, इसके हरे हरे रंग पे न जा, इसके ताजे ताजे पत्तों पे ना जा। भोले बेल भोले बेल भोले बेल पकड़ सारे सूरदान को इन्होंने लिया टक्कर। भोले बेल भोले बेल भोले बेल पकड़ सारे सूरदान को इन्होंने लिया टक्कर। तक जाके तू सीढ़ तो निकाल दे, रूट तक जाके तू सीढ़ भी निकाल दे, क्रीपरों को तेज चालू अपना कमाल दे। भोले बेल भोले बेल भोले बेल पकड़ सारे सूरतान को इन्होंने दिए टक्कर। भोले बेल भोले बेल भोले बेल पकड़ सारे सूरतान को इन्होंने दिए टक्कर। भोले అరే బోలే అద్భుతం రా, వీళ్ళన్నిటినీ నువ్వు ఒక్కడివే అంతం చేసేసావురా. నువ్వు సూపర్, నువ్వు మామూలు బోలేవి కాదురా, నువ్వు మహాబలి. గురు దీనికంతటికి కారణం నువ్వు పాడిన పాటే, దానివల్లే నేను బలశాలిగా మారిపోయాను. హే, 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 హే.